అనగనగా చింతలూరు అనే గ్రామంలో ఒక పాత బస్సు స్టాప్ ఉండేది. ఆ బస్సు స్టాప్ గురించి ఒక విచిత్రమైన కథ ఉండేది. ప్రతి అమావాస్య రాత్రి సరిగ్గా 12 గంటలకు ఒక పాత బస్సు వస్తుంది. కానీ ఆ బస్సు ఎక్కిన వాళ్ళు తిరిగి కనిపించరు. ఇవన్నీ మూఢనమ్మకాలు అన్నాడు. అమావాస్య వచ్చింది. రాత్రి 11:50 అయింది. అర్జున్ ఒంటరిగా బస్సు స్టాప్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. గ్రామంలో ఎవరు రాత్రి ఆ బస్సు స్టాప్ దగ్గరకు వెళ్ళేవారు కాదు. ఒకరోజు నగరం నుంచి అర్జున్ అనే యువకుడు తన అమ్మమ్మను చూడటానికి ఆ గ్రామానికి వచ్చాడు. చుట్టూ గాఢమైన నిశ్శబ్దం, గాలి కూడా వీయడం లేదు. సరిగ్గా 12 గంటల దూరంలో ఒక బస్సు హారన్ వినిపించింది. కొద్ది క్షణాల్లో ఒక పాత పచ్చని బస్సు వచ్చి ఆగింది. ఆ బస్సుపై నంబర్ లేదు, గమ్యస్థానం కూడా రాసలేదు. డ్రైవర్ మెల్లగా అన్నాడు, ఎక్కు. అర్జున్ ధైర్యంగా బస్సు ఎక్కాడు. తలుపు వెంటనే మూసుకుపోయింది. బస్సు నెమ్మదిగా కదలడం మొదలైంది. కొంతసేపటి తర్వాత అర్జున్ గమనించాడు, బస్సు బయట కనిపిస్తున్న రోడ్డు అదే చెట్టు, అదే మలుపు, అదే బస్సు స్టాప్ మళ్ళీ తిరుగుతున్నాయి. బస్సు ఎక్కడికి వెళ్ళడం లేదు. అప్పుడే అతని పక్కన కూర్చున్న ముసలాయన మెల్లగా అన్నాడు, టికెట్ తీసుకోకు. అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఎందుకు? ముసలాయన సమాధానం చెప్పలేదు. ముసలాయన అతని చేతిని పట్టుకున్నాడు. టికెట్ తీసుకుంటే నువ్వు కూడా ఈ బస్సుకే శాశ్వత ప్రయాణికుడివి అవుతావు. అర్జున్ గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. అయితే నేను ఎలా బయటపడాలి? ఆయన నెమ్మదిగా అన్నాడు, బస్సు 3వ వంతెన దాటేటప్పుడు వెనక్కి చూడకుండా దూకే. కొద్దిసేపటికి బస్సు ఒక పాత వంతెనపైకి వచ్చింది. ఒకసారి, రెండోసారి, మూడోసారి అర్జున్ ధైర్యం చేసి తలుపు తెరిచి దూకేశాడు. అతను స్పృహ తప్పిపోయాడు. ఉదయం గ్రామస్తులు వంతెన కింద అతన్ని కనుగొన్నారు. అతను జరిగిన విషయం చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. గ్రామంలోని 80 ఏళ్ల వృద్ధుడు ఒక పాత ఫోటో తీసుకొచ్చాడు. ఆ ఫోటోలో అదే పచ్చని బస్సు ఉంది. అప్పుడు అతనికి ఒక విషయం గుర్తొచ్చింది. తనను కాపాడిన ఆ ముసలాయన ఆ పాత ఫోటోలో కూడా ఉన్నాడు. కానీ ఆయన 40 ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఆ రోజు నుంచి అమావాస్య రాత్రి 12 గంటలకు ఆ బస్సు హారన్ ఇప్పటికీ వినిపిస్తుందని, కానీ టికెట్ తీసుకున్న వాళ్ళు మాత్రం తిరిగి ఎప్పుడూ రారని ఆ గ్రామంలో ఇప్పటికీ చెప్పుకుంటారు.